మన ఊర్లో మాక్సిమం జనాలు చెప్తారు గ్యాస్ట్రైటిస్ ఉంది, గ్యాస్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ ట్రబుల్ ఉంది అనేసి. కానీ యాక్చువల్ గా మీకు ఉండేది గ్యాస్ ట్రబుల్ కాదు, ఇంకొకటి ఏంటది, ఎక్కువ మందికి ఉండే ప్రాబ్లము ఫైబర్ తక్కువ అవడం. ఆహారంలో ఫైబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ వీడియోలో చెప్తా, సైన్స్ చెప్పను, ఆ కాంప్లికేటెడ్ విషయాలు మాట్లాడను. 5వ క్లాస్ పిల్లోడికి కూడా అర్థమయ్యేట్టుగా ఈరోజు ఫైబర్ గురించి, దాని ఇంపార్టెన్స్. గ్యాస్ ట్రబుల్ ఒకటే కాదు, బ్లోటింగ్ రావడం, పొట్టొబ్బరంగా ఉండడం, మలబద్ధకము, ఇలా రకరకాల సమస్యలకి ముఖ్యమైన ప్రాబ్లం చాలా మందికి తెలియంది ఫైబరే, ఇంకేం లేదు. ఫైబర్ అంటే చెట్లలో ఒక ముఖ్యమైన భాగము. మన శరీరం ఫైబర్ ని జీర్ణం చేసుకోలేదు, అయినా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అదే తమాషా, మన కార్బోహైడ్రేట్స్ ఎనర్జీని ఇస్తాయి, ప్రోటీన్ మన బాడీని బిల్డ్ చేస్తుంది. మరి ఫైబర్ వీటన్నిటికీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ గా నిలుస్తుంది, మన జీర్ణ వ్యవస్థని రెగ్యులేట్ చేస్తుంది అని చెప్పొచ్చు. నోట్లో స్టార్ట్ అయిన ఫుడ్ కదిలి కింద దాకా పోయేదానికి ప్రతి స్టెప్ లో చాలా హెల్ప్ చేసేది ఫైబర్. ఫైబర్ అంటే కొంతమంది చెప్తుంటారు మన పొట్టనంతా క్లీన్ చేసేస్తుంది, చీపర కట్టితో చిమ్మినట్టు చిమ్మేస్తుంది అంటారు. అట్ట కాదు, అది మన మూమెంట్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఫైబర్ లో 2 రకాలు ఉంటాయి. సైన్స్ ఏం చెప్పను, సింపుల్ గా చెప్తా. సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటారు. సాల్యుబుల్ ఫైబర్ అంటే నీళ్ళని పీల్చుకుంటుంది, ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే నీళ్ళని పీల్చుకోదు. మెయిన్ గా అదే డిఫరెన్స్. సాల్యుబుల్ ఫైబర్ నీళ్లు పీల్చుకుని మృదుగా తయారవుతుంది, షుగర్ స్పైక్ కానికుండా హెల్ప్ చేస్తుంది. ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఏం చేస్తుంది అంటే మలానికి పరిమాణం ఇస్తుంది, మన మూమెంట్స్ ని కంట్రోల్లో పెడుతుంది. శరీరానికి ఖచ్చితంగా 2 అవసరం. రోజుకి ఎంత ఫైబర్ కావాలి? 25 నుంచి 35 గ్రాములు కావాలి హెల్తీ అడల్ట్ కావాలంటే. మామూలుగా మన భారతదేశంలో అట్లీస్ట్ మన ఊర్లో అయితే ఎక్కువగా జనాలకి మాక్సిమం 15 గ్రాములకు మించి ఫైబర్ అందటంలే. అదేంటి పాత రోజుల్లో ఉండేది, మా తాతలకు ఉండేది, ఇప్పుడు ఎందుకు రావట్లేదు, ఇప్పుడు ఎందుకు కొత్తగా ఫైబర్ అని ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటారేమో. మెయిన్ గా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు తినే వెజిటబుల్స్, మన న్యూట్రియంట్స్ దాంట్లో ఎంత ఉన్నాయి, వెజిటబుల్స్ లో ఉండే తొక్కలు గిక్కలు అంతా తీసేసి చాలా సున్నితంగా ఉండేదే తింటున్నాం మనం. ఎప్పుడో ఒకసారి ఫ్రూట్స్ తింటారు, ఫ్రూట్స్ అసలు తినట్లేదు. ఒకవేళ తినాల్సి వస్తుండే పైన ఉండే తొక్క కూడా తీసేసి తింటున్నాం, ఇంకా ఫైబర్ ఎక్కడి నుంచి వస్తుంది? లేదంటే జ్యూస్ చేసుకుని తాగుతారు. జ్యూస్ చేసుకుని తాగితే ఏమొస్తుంది మీకు? అస్సలు ఏమీ రాదు. మనం ఈ రోజు మన ఫుడ్ వ్యవస్థలో చూసామంటే మన ప్లేట్ లో దాదాపుగా ఫైబర్ అనేది చాలా తక్కువ అయిపోయింది. ఈ పనులు చేయడం వల్ల చాలా వరకు వెజిటబుల్స్ తగ్గించేసాం. తింటే ఆలు తప్ప ఇంకేం తినట్లే సగం మంది జనం. వేరే వెజిటబుల్స్ ఉన్నాయి కూడా ఈ కాలం పిల్లకాయలకి తెలియదేమో. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్తా. మన మైండ్ ని కంట్రోల్ చేసేది ఫోన్ అనుకుంటారు, కాదు, మన శరీరంలో ఉండే బ్యాక్టీరియా. కామెడీగా ఉంది కదా. మన శరీరంలో కొన్ని లక్షల కోట్ల బ్యాక్టీరియా ఉంటాయి. వాటిలో చాలా వరకు మనకు ఉపయోగపడే బ్యాక్టీరియా, చెడ్డ బ్యాక్టీరియా కాదు, ఉపయోగపడే బ్యాక్టీరియా చాలా ఉంటాయి. ఈ ఉపయోగపడే బ్యాక్టీరియా ఫైబర్ ని జీర్ణం చేసుకొని మనకు కావాల్సిన చాలా ముఖ్యమైన ఇమ్యూనిటీని సపోర్ట్ చేస్తాయి, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి, మూడ్ ని కంట్రోల్ చేస్తాయి. ఫైబర్ తక్కువ అయితే ఏమవుతుంది? మలం గట్టి పడిపోతుంది, కదలికలు స్లో అయిపోతాయి, బరువు అనిపిస్తుంది, బ్లోటింగ్ అనిపిస్తుంది. తినిన తర్వాత వెంటనే షుగర్ స్పైక్ అవుద్ది, మళ్ళీ వెంటనే క్రాష్ అయిపోద్ది, మళ్ళీ ఆకలేస్తుంటది. ఇవన్నీ ఒక రోజులో జరిగిపోవు. చిన్నగా మన లైఫ్ స్టైల్లో జరిగే చేంజెస్ వల్ల కొన్ని సంవత్సరాల తరబడి జరుగుతుంది. ఫైనల్ గా ఈ టైప్ 2 డయాబెటీస్, PCOS ఇట్లా రకరకాల రోగాలకి ముఖ్యమైన కారణం ఫైబర్ లేకపోవడం శరీరంలో. కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళు వెంటనే మందులు ఏం వాడాలని డాక్టర్ని చంపేస్తుంటారు, నెట్ లో చూసేస్తుంటారు. మందులు కాదు ముఖ్యం, ఫైబర్. మన ఆహారంలో ఎక్కువ ఫైబర్ ఉందో లేదో చూసుకోండి. టెంపరీ రిలీఫ్ కోసం మందు ఏమైనా వాడితే వాడండి, కానీ పర్మనెంట్ రిలీఫ్ అనేది మన రోజు లైఫ్ స్టైల్, మన ఫుడ్ లో ఉండే ఫైబర్ క్వాంటిటీని బట్టే మీకు మీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కి పర్మనెంట్ సొల్యూషన్ ఖచ్చితంగా మీ ఫుడ్ లోనే ఉంది, మందుల్లో కాదు. సరే, ఈయనేదో ఫైబర్ అని చెప్పాడు కదా అనేసి ఒక్కసారితో పోయి ఇంత ఫైబర్ ఎక్కువ క్వాంటిటీ తినేసారు అనుకోండి, అంతే. ఇంకా చిన్నగా పెంచుకుంటూ రావాలి. ఒకేసారి తింటే విపరీతమైన బ్లోటింగ్, దాని సమస్యలు దానికి ఉన్నాయి. సో చిన్నగా పెంచుకుంటూ రావాలి. మన ఫుడ్ హ్యాబిట్స్ డే బై డే మార్చుకుంటూ రావాలి. ఫైబర్ వల్ల ఫ్యాట్ కరిగిపోదు, ఫైబర్ వల్ల మన పొట్ట ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఊరికే ఎగబడి తినకుండా ఉంటాము. నైట్ క్రేవింగ్స్, జంక్ ఇట్లాంటివన్నీ తినాలనిపించే కోరిక తగ్గుతుంది. సాల్యుబుల్ ఫైబర్ షుగర్ స్పైక్ ని మన బ్లడ్ లో చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. అందుకే చెప్తాము పండ్లు తినండి, ఫ్రూట్ జ్యూసులు తాగద్దు అని. ఎందుకంటే జ్యూస్ లో మెయిన్ గా ఫైబర్ తీసేసి ఉత్త చక్కెర నీళ్ళు ఉన్నట్టు అవుతుంది. మరి ఫైబర్ దేంట్లో ఉంటది? కూరగాయలు తీసుకుందాం. పాలకూర, క్యాబేజ్, క్యారెట్, బీన్స్, ఇలా చాలా వెజిటేరియన్ ఫుడ్స్ లో దాదాపుగా అన్నిట్లో ఫైబర్ ఉంటుంది. ప్రతి మీల్ లో ఒక ఇట్టటి కూరగాయలు ఒకటి ఉండేట్టుగా చూసుకోండి. అంటే మన తాలింపు అంటారు కదా, ఎక్కువగా అది ఖచ్చితంగా ఎక్కువ క్వాంటిటీ ఉండేలా చూసుకోండి. తర్వాత ఇంక దేంట్లో ఉంటది ఫైబర్? బ్రౌన్ రైస్, రాగి, జొన్నలు, ఈవెన్ చపాతీలో కూడా, మన గోధుమ పిండితో చేసిన చపాతీలో కూడా ఫైబర్ ఉంటుంది. తర్వాత పప్పులు, రాజ్మా, చోలే, శనగలు, దాదాపు పప్పులన్నిట్లో మంచి ప్రోటీన్ తో పాటు మంచి ఫైబర్ ఉంటుంది. ఇంకా పండ్లు అయితే అద్భుతమైన ఫైబర్. మీకు జాంకాయతో మొదలు పెడితే
దాదాపు ప్రతి పండులో ఫైబర్ ఉంటుంది. యాపిల్లో గానీ, అరటిపండులో గానీ రోజు తినగలిగే ఫుడ్స్ ఇవి. ప్రతి రోజు ఒక ఫ్రూట్ మీరు తినేట్టుగా కంపల్సరీ ప్లాన్ చేసుకోండి. మనం రోజు తినే ఐటమ్స్ లో ఒక్క దాంట్లో అసలు ఏం చేసిన ఫైబర్ ఉండదు. నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఓకే, కంప్లీట్ ఫైబర్ ఉండదు. వెజిటేరియన్ ఫుడ్ ఒక దాంట్లో అస్సలు ఫైబర్ ఉండదు. ఏందో తెలుసా, అది మైదా. తర్వాత ఈ ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ అంటుంటారు. ఏం కాంప్లికేటెడ్ టర్మ్స్ కాదు. ప్రోబయోటిక్ అంటే మంచి బ్యాక్టీరియా, అంతే, ఇంకేం లే. ప్రీబయోటిక్స్ అంటే ఆ మంచి బ్యాక్టీరియా ఫుడ్, మన పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా ఫుడ్. ప్రోబయోటిక్స్ యూజువల్ గా పెరుగు ఇట్లాంటి వాటిల్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది, అందుకని తినమంటారు. ఇంకా నేను చెప్పిన వెజిటబుల్స్ వీటన్నిటిలో ఉండే ఫైబర్ ఉంటది కదా, ఈ ఫైబర్ ఏంటంటే ప్రీబయోటిక్. ఎందుకంటే మన గట్ లో ఉండే బ్యాక్టీరియా ఫుడ్ అది. ఫైనల్ గా చకచక డౌట్ల గురించి టకటక చెప్పేద్దామా. ఒకటి, ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఎస్, తగ్గిస్తుంది. ఎక్కువ ఫైబర్ హానికరమా? ఒక్కసారితో పెంచితే హానికరం, లేదంటే దాదాపు 40 గ్రాముల దాకా కూడా ఏం కాదు మనకు. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది ఫైబర్. ఎస్, ఖచ్చితంగా. చిన్న పిల్లకాయలకి ఫైబర్ సప్లిమెంట్ ఇట్టానికి అవసరం? అస్సలు అవసరం లేదు, ఫుడ్ సరిగ్గా పెడితే. బ్రౌన్ బ్రెడ్ లో ఫైబర్ ఉంటుందా? లేబుల్ మీద చూడండి, అది నిజమైన బ్రౌన్ బ్రెడ్ కాదు. వైట్ రైస్ చెడ్డదా? కాదు. వైట్ రైస్ ఎలా తింటామనే దాన్ని బట్టి ఉంటది. ఉత్త వైట్ రైస్ కోట శ్రీనివాసరావు కోడి కట్టుకుని తిన్నట్టు తింటే ఖచ్చితంగా చెడ్డదే. దాంట్లో మీరు వెజిటబుల్స్, పప్పు ఇటువంటి అన్ని కలుపుకొని తింటే ఖచ్చితంగా మంచిది. మిల్లెట్స్ ఒక అద్భుతం అంటారు కదా, మిల్లెట్స్ లో ఫైబర్ బాగుంటది. ఫైబర్ వల్ల వెయిట్ తగ్గుతారా? ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది వెయిట్ లాస్ లో. షుగర్ ఉండే వాళ్ళకి షుగర్ తగ్గిస్తుంది, షుగర్ స్పైక్ తగ్గిస్తుంది ఖచ్చితంగా. ఫైబర్ తింటే బ్లోటింగ్ వస్తుంది, ఒక్కసారితో ఎక్కువగా తింటే ఖచ్చితంగా వస్తుంది. పెరుగు మంచి బ్యాక్టీరియా కదా, అది ఒకటి చాలు కదా పొట్టకి అంటే కాదు, ఫైబర్ కూడా అవసరం. యాంటీబయాటిక్స్ చెడ్డవే. మన పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్ చాలా హార్మ్ చేస్తాయి. కాబట్టి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూసుకోకుండా యాంటీబయాటిక్స్ పిచ్చి పిచ్చిగా వాడబాకండి. చచ్చిపోయిన గట్ బ్యాక్టీరియా మళ్ళీ రికవర్ అవుతాయా? ఖచ్చితంగా రికవర్ అవుతాయి, మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల. ఒక్కసారి సిస్టమ్ అంతా నాశనం అయిపోయింది అనుకుంటారు, బ్యాడ్ ఫుడ్ తిని, జంక్ ఫుడ్ తిని. కానీ మంచి ఫుడ్ తో లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే అన్ని బ్యాక్టీరియా రికవర్ అవుతాయి. ఫైబర్ రోజు అవసరమా? ఖచ్చితంగా అవసరం. పెద్దవాళ్ళకి, ఏజ్డ్ పీపుల్ కి ఫైబర్ అవసరమా? చాలా చాలా అవసరం. కొద్దిగా క్వాంటిటీ పెంచుకుంటూ పోతే మంచిది ఆ ఏజ్ లో. నాకేం కాన్స్టిపేషన్ లేదు, నాకేం సమస్య లేదు, నాకు ఈ ఫైబర్ ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారా? కాన్స్టిపేషన్ ఒకటే కాదు, మన శరీరంలో మన మూడ్, థింకింగ్ దగ్గర నుంచి ప్రతిదీ ప్రభావితం చేస్తుంది ఫైబర్. ఎందుకంటే మంచి గట్ బ్యాక్టీరియాకి మంచి ఫుడ్ అది. ప్రోటీన్ శరీరాన్ని నిర్మిస్తుంది, ఫైబర్ శరీరాన్ని కాపాడుతుంది. మీ గట్ బ్యాక్టీరియా చాలా మంచి బ్యాక్టీరియా, మీకోసం ప్రతి క్షణం పనిచేస్తుంది. దానికి ఫుడ్ పెట్టకుండా ఆకలితో చంపేయబాకండి, ఈ ఫైబరే దాని ఫుడ్. ఫైబర్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయానన్నా. ఫైబర్ ఏం చేస్తుందంటే, బైల్ జ్యూస్ అని చదువుంటారు స్కూల్లో. లివర్ బైల్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకు ప్రొడ్యూస్ చేస్తుంది? బాగా డైజెషన్ జరిగేదానికి పేగులు. సో అదేం చేస్తుందంటే, డైజెషన్ అయిపోయినాక ఆ బైల్ మళ్ళీ రివర్స్ అయిపోద్ది, రీసైకిల్ అయిపోద్ది బాడీలోకి. ఫైబర్ ఏం చేస్తుందంటే, ఈ బైల్ ని రివర్స్ పోనీయకుండా బయటికి తీసుకెళ్లిపోతుంది. అప్పుడు ఏం చేస్తుంది? లివర్ మళ్ళీ బైల్ ప్రొడ్యూస్ చేస్తుంది. బైల్ మళ్ళీ తయారు చేయాలంటే యాడ్ నుంచి వస్తుంది? కొలెస్ట్రాల్ నుంచి. సో కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తుంది ఫైబర్ బాగా తింటే.